హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. గెలిచిన వాళ్ళు ఇంటికెళ్ళి ఏడుస్తారు, ఓడిన వాళ్ళు కోర్టు మెట్ల మీద కూర్చొని ఏడుస్తారు. ఈ మాట మన కోర్టుల్లో విచారించబడే కేసుల గురించి చెప్పే మాట. ఇది వాస్తవమే కదా. కోర్టుల్లో కేసులు చాలా పెండింగ్లో ఉంటాయి కదా. అందుకే చాలామంది కోర్టుల్లో కేసులు వేయడం అంటే అబ్బో అది ఎప్పటికీ పూర్తవుతుంది అని మొదటి ప్రశ్న వేస్తుంటారు. సరే, ఇప్పుడు ఈ కోర్టుల సంగతి మనకెందుకు అంటే 2 రోజుల కిందట న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి గురించి, అక్కడ కేసుల పెండింగ్ గురించి, ఈ వ్యవస్థలో లోపాల గురించి ఎన్సీఈఆర్టీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో సోషల్ సైన్సెస్లో ఒక పాఠంగా జోడించింది. ఈ లెసన్లో పెండింగ్ కేసుల గురించి ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో 81,000 కేసులు, వివిధ హైకోర్టులో 62 లక్షల పైన కేసులు, జిల్లా కోర్టుల్లో 4,70 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయనే విషయం కూడా ఇందులో ఉంది. ఈ విషయాలే కాకుండా అవినీతి, దుష్ప్రవర్తన, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గత ఏడాది జూలైలో చేసిన ప్రసంగం కూడా ఈ పుస్తకంలో చేర్చారు. ఈ కొత్త పాఠాలతో తయారు చేసిన పుస్తకం ఇంకా పిల్లల చేతికైతే రాలేదు. కేవలం 32 పుస్తకాలు మాత్రమే ప్రింట్ చేశారు. ఈ పుస్తకం గురించి, ఇందులో చేర్చిన పాఠ్యాంశాల గురించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనం ఆధారంగా కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి లాంటి సీనియర్ న్యాయవాదులు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలా ఈ విషయం సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చింది. ఈ విషయాలు పిల్లలకు అసలు ఎందుకు చెప్పాలి? వాళ్ళకి చిన్నప్పటి నుండి ఈ విషయాలు చెప్తే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా అనేది సుప్రీంకోర్టు పెద్దలు బాధపడుతున్న విషయం. ఈ కారణంతోనే ఈ విషయం మీద సీరియస్గా స్పందించారు. తీవ్ర ఆవేదనలు వ్యక్తం చేశారు. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పార్ట్ 2 పేరుతో ముద్రించిన ఈ పుస్తకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రింట్ చేయకూడదని గట్టిగా చెప్పారు. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇంత వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడాన్ని మనం స్వాగతించాల్సిందే. 15 ఏళ్లలోపు పిల్లలకి, ఈ స్కూల్ పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ఇలా ఉండటం ఎప్పుడూ సరైనది కూడా కాదు. పిల్లలకు మన వ్యవస్థల మీద ఒక అపనమ్మకం ఏర్పడకూడదని కోర్టు భావించి ఇంత తీవ్రంగా స్పందించిందా, లేక ఇలాంటి పాఠాలు చేర్చి ముద్రిస్తున్న ఈ పుస్తకాల వెనక సుప్రీంకోర్టుకి, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ నడుస్తుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలోనూ ఇదే ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పుస్తకాల్లో అనేక పాఠాలు చేర్చారు, మారుస్తూనే ఉన్నారు. అవి వివాదాస్పదం కూడా అయ్యాయి. అప్పుడు చరిత్రకారులు, సామాజికవేత్తలు, విద్యార్థులు తీవ్రంగా నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇదే ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో ఉన్న డార్విన్ సిద్ధాంతాన్ని తీసేశారు. 12వ క్లాస్ పుస్తకంలో ఉన్న అండర్స్టాండింగ్ సొసైటీ చాప్టర్లో భాగంగా పొందుపరిచిన గోధ్రా అల్లర్ల గురించిన విషయాలను కూడా తీసేశారు. గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే పేరును కూడా చరిత్ర నుండి తీసేశారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరు కూడా లేకుండా చేశారు. డార్విన్ పరిణామ క్రమాన్ని పిల్లలకు తప్పకుండా నేర్పించాల్సినటువంటి పాఠం. సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ను తీసేశారు. ఈ విషయం మీద తీవ్ర నిరసనను, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ 1800 మంది టీచర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రేమికులు సంతకాలు చేసి బహిరంగ లేఖను విడుదల చేశారు. 8th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుండి పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ను కూడా తీసేశారు. 12వ క్లాస్ బుక్ నుండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే చాప్టర్ తీసేశారు. సో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్సీఈఆర్టీ ఇలా కొన్ని వాస్తవాలను సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ బుక్స్ నుండి తీసేస్తూనే ఉంది. ఇప్పుడు వివాదమవుతున్న కొత్త పాఠాలను కూడా చేర్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుందా, లేక రాజకీయ దురుద్దేశంతో జరుగుతుందా అనేది ఇప్పుడు మరింత తీవ్రంగా చర్చకొస్తున్నటువంటి విషయం.